హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కథల సవ్వడి. ఈ వీడియోలో నేను ఒక అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను. ప్రేరణ సిద్ధార్థ్ ప్రపోజల్కి ఒప్పుకోకుండా తను కూడా కష్టపడి చదివాను అని చెప్పి తను సంపాదించుకున్న ఫ్రీ సీట్తోనే కోచింగ్ తీసుకుంటాను అంటుంది. సిద్ధార్థ్ విశ్వనాథ్ దగ్గర తనే కోచింగ్ తీసుకుంటాను, ఆ సీట్ తనదే అంటాడు. ప్రేరణ కూడా తనదే ఆ సీట్, తనే కోచింగ్ తీసుకుంటాను అని సిద్ధార్థ్తో ఛాలెంజ్ చేసి ఐశ్వర్యతో కలిసి వెళ్ళిపోతుంది. కుమార్ సిద్ధార్థ్ కూడా వెళ్ళిపోతారు. చాటు నుంచి ఇదంతా వింటున్న విశ్వాస్ విజయానంద్కు విషయం చెప్తాడు. విజయానంద్ గణేష్ కోసం వెయిట్ చేస్తూ విశ్వాస్తో గణేష్ వస్తాడంటావా అంటాడు. విశ్వాస్ తప్పకుండా వస్తాడు సార్ అంటాడు. విజయానంద్ సిద్ధు సివిల్స్కి సెలెక్ట్ అవుతాడా అని విశ్వాస్ని అడుగుతాడు. విశ్వాస్ తప్పకుండా సెలెక్ట్ అవుతాడు అనడంతో విజయానంద్ విశ్వాస్తో అందరికీ పళ్ళెన్నుంటాయి అని అడిగి విశ్వాస్కి మాత్రము పైన 2 పళ్ళే మిగులుతాయి అంటాడు. విశ్వాస్ కంగారు పడుతూ సిద్ధు బాబు కోచింగ్ తీసుకోలేడు సార్ అంటాడు. విజయానంద్ విశ్వాస్తో ఈ మధ్య నీకు ఫేవర్ తగ్గిపోతుంది అంటాడు. విశ్వాస్ నేను మీ విశ్వాసాన్ని సార్ అంటాడు. ఈ మధ్య అప్రిషియేషన్ తగ్గించేస్తున్నారు అంటాడు. అప్పుడే గణేష్ లోపలికి వస్తాడు. విజయానంద్ గణేష్తో గణేష్ విజయానంద్కి కృతజ్ఞత చూపించాల్సిన టైం వచ్చింది అని చెప్పి సిద్ధార్థ్ ఫోటో చూపెడతాడు. గణేష్ సిద్ధార్థ్ని గుర్తు చేసుకుంటూ ఇతనేం చేస్తుంటాడో అని అడుగుతాడు. విజయానంద్ చదువుకుంటాడు, చిల్లర పనులు కూడా చేస్తుంటాడు అని చెప్పి ఐపీఎస్కి సెలెక్ట్ కావాలని గోల్ పెట్టుకున్నాడు. ఆ గోల్ని నువ్వు రోల్ చేయాలి అంటూ విశ్వనాథ్ దగ్గర కోచింగ్కి సెలెక్ట్ అయ్యాడు అంటూ విశ్వనాథ్ ఒకరికి మాత్రమే కోచింగ్ ఇస్తాడు. ఈసారి ఇద్దరిని సెలెక్ట్ చేశాడు. సిద్ధార్థ్ని ఆపితే మిగిలిన ఆ అమ్మాయి విశ్వనాథ్ దగ్గర కోచింగ్ తీసుకుంటుంది అని చెప్పి ఆ అమ్మాయి ఎవరో తెలుసుకోవాలని లేదా అంటూ విశ్వాస్తో ప్రేరణ ఫోటో చూపెట్టమంటాడు. విశ్వాస్ ఫోన్లో ఉన్న ప్రేరణ ఫోటో చూసి గణేష్ షాక్ అవుతూ సిద్ధార్థ్తో పాటు ప్రేరణ కూడా విశ్వనాథ్ ఇంటికి వెళ్లకుండా ఆపుతాను అంటాడు. విజయానంద్ ఆ అమ్మాయి మీద నీకు అంత కక్ష ఎందుకు, ఆ అమ్మాయికు నీకు ఏంటి సంబంధం అని అడుగుతాడు. గణేష్ భరించలేని నిజాన్ని మోసేవాడు కనిపించే శత్రువు గురించి చెప్పుకోలేడు సార్ అంటాడు. విజయానంద్ నువ్వు ఇద్దరిని ఆపుతావో ఏం చేస్తావో నాకు తెలియదు, వాడు మాత్రం విశ్వనాథ్ దగ్గరకు వెళ్ళకూడదు అంటాడు. గణేష్ ఇద్దరికీ సీట్ రాలేదన్న గుడ్ న్యూస్ మీరు వింటారు అంటాడు. విజయానంద్ ఆల్ ద బెస్ట్ అంటాడు. గణేష్ థ్యాంక్ యూ సార్ అని చెప్పి వెళ్ళబోతూ విజయానంద్తో సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్ అంటూ సిద్ధార్థ్తో విజయానంద్కి ఏంటి సంబంధం అని అడుగుతాడు. విజయానంద్ నేను కృతజ్ఞత చూపించుకోమన్నాను కానీ కూపీ లాగమనలేదు అంటాడు. గణేష్ సారీ చెప్పి వెళ్ళిపోతాడు. విజయానంద్ విశ్వాస్తో చేస్తాడంటావా అంటూ ఉంటే విశ్వాస్ చేయగలిగేలా ఉన్నాడు సార్ అంటాడు. ఇక ప్రేరణ, ఇందిర, ఐశ్వర్య డైనింగ్ టేబుల్ దగ్గరకు డిషెస్ తెస్తూ ఉంటారు. ప్రేరణ ఇందిరతో రంజిత్ విషయం తను చూసుకుంటాను అని చెప్పి ఐశ్వర్యను మాట్లాడొద్దంటూ చెప్తూ వస్తూ ఉంటుంది. రంజిత్ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ఉండడం చూసి ప్రేరణ షాక్ అవుతూ టైం చూస్తుంది. టైం 7:06 కావడంతో ఇందిర వంట చేయడం 3 నిమిషాల ముందే పూర్తయింది బాబు, కిచెన్ నుంచి టేబుల్ దగ్గరకు తెచ్చేసరికి 1 నిమిషం లేట్ అయింది అని చెప్తుంది. రంజిత్ కన్విన్స్ అయ్యి వడ్డించమని ప్లేట్ పెడతాడు. ఇందిర ప్రేరణ రంజిత్కి వడ్డిస్తూ ఉంటారు. ఇందిర మీడియేటర్ గురించి మాట్లాడడానికి భయపడుతూ ఉంటే ప్రేరణ మీడియేటర్ కోసము చాలా ట్రై చేశాము కానీ అంటూ తడబడుతూ ఉంటుంది. ఐశ్వర్య ఎందుకక్క భయపడతావు, మనం తప్పు చేశామా ఏంటి అంటూ అరుస్తూ ఉంటుంది. మీడియేటర్ మా కాల్ లిఫ్ట్ చేయట్లేదు, మమ్మల్ని ఏం చేయమంటారు అంటుంది. ఇందిర మీడియేటర్ కోసం చాలా ప్రయత్నించాం బాబు కానీ దొరకలేదు అంటుంది. రంజిత్ అది నా ప్రాబ్లం కాదు అంటాడు. ప్రేరణ మా ఫోన్ నుంచి ట్రై చేస్తే అతను లిఫ్ట్ చేయడం లేదు, మీ ఫోన్ నుంచి చేయండి లిఫ్ట్ చేస్తాడేమో అంటుంది. ఐశ్వర్య ఆ మీడియేటర్ మీ వాడే కదా అంటుంది. రంజిత్ నా వాడంటూ ఎవడూ లేడు, వాడెవడో అంటాడు. ఐశ్వర్య మీ ఫోన్ నుంచి ఒకసారి ట్రై చేయొచ్చు కదా అంటుంది. ప్రేరణ కూడా మీ ఫోన్ నుంచి ట్రై చేస్తే అతను లిఫ్ట్ చేస్తాడేమో అంటుంది. రంజిత్ లాజిక్కే అంటూ ఫోన్ నంబర్ చెప్పమంటాడు. ప్రేరణ నంబర్ చెప్తూ ఉంటే ఐశ్వర్య రంజిత్ ఫోన్లో మీడియేటర్ నంబర్ ఉందో లేదో చెక్ చేయాలనుకుని రంజిత్ దగ్గరకు వెళ్తుంది. రంజిత్ ఆ నంబర్కి కాల్ చేస్తూ ఉంటే రంజిత్ ఫోన్లో మీడియేటర్ పేరు డిస్ప్లే అవుతుంది. ఐశ్వర్య చూసారా అంటూ అరుస్తూ రంజిత్ దగ్గరకు వెళ్ళి మీ ఫోన్లో కూడా అతని నంబర్ ఉంది అంటుంది. అతను మీ మీడియేటరే అర్థమైందా అంటుంది.
ఇందిరా, అతను మీ మీడియేటరే అని తెలిసింది కదా, కాస్త దయ చూపించండి, మాకు మరో దారి లేదు బాబు అంటూ బ్రతిమలాడుతుంది. ఇందిరా, ప్రేరణ, ఐశ్వర్య, మీ కండిషన్స్ అన్నీ మేము ఒప్పుకుంటున్నాము, మీ రూల్స్ అన్నీ ఫాలో అవుతాము, మీ కండిషన్స్ తూచా తప్పకుండా పాటిస్తాము, మీకు ఎలాంటి ఇబ్బంది కలగనివ్వం అంటూ రిక్వెస్ట్ చేస్తారు. ఇందిరా, దయచేసి కాదనకండి బాబు, ఇప్పుడు మీరు కాదంటే మేము బయటకు వెళ్ళి బ్రతకలేము అంటుంది. రంజిత్ సైలెంట్గా ప్లేట్ తీసుకుని వెళ్ళి సింక్లో వేసి హ్యాండ్స్ వాష్ చేసుకుని పైకి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇందిరా, బాబు మీరు ఒప్పుకున్నట్టేనా అని అడుగుతుంది. రంజిత్, మీకు కావాల్సింది ఇల్లు, నాకు కావాల్సింది నా రూల్స్ ఫాలో అయ్యే టెనెంట్స్, అవతలి వాళ్ళ కష్టాల కన్నా నా కండిషన్సే నాకు ఇంపార్టెంట్ అంటూ రంజిత్ వెళ్ళిపోతాడు. ఐశ్వర్య ప్రేరణతో, అక్క అతను ఏం చెప్పాడు, ఇంట్లో ఉండమన్నట్ట వెళ్ళిపోమన్నట్ట అని అడుగుతుంది. ఇందిరా, అతనికి ఎలాంటి ఇబ్బంది కలిగించొద్దన్నాడు అంటుంది. ప్రేరణ, అతని రూల్స్ ఫాలో అవ్వాలి అన్నాడు అంటుంది. ఇందిరా, ప్రేరణ ఐశ్వర్యను జాగ్రత్తగా ఉండమని చెప్పి అతని జోలికి వెళ్ళొద్దు, ఒళ్ళు దగ్గర పెట్టుకో అంటారు. ఐశ్వర్య, ఇద్దరూ కలిసి నా మీద పడతారేంటి అంటూ ఆకలేస్తుంది అని చెప్పి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటుంది. ఇందిరా, ప్రేరణ ఐశ్వర్యకు వడ్డిస్తూ ఉంటారు. ఐశ్వర్య, ఏంటి వీడు తేడాగా ఉన్నాడు, మర్చిపోతున్నాడా లేక ఏంటి వీడు అసలు అని అనుకుంటూ ఉంటుంది. ఇక సిద్ధార్థ్, ప్రేరణ విశ్వనాథ్ పంపించిన వాయిస్ మెసేజ్ వింటూ ఉంటారు. మీ ఇద్దరిలో ఎవరు కోచింగ్ తీసుకుంటారో తేల్చుకోవడానికి రేపు ఉదయం 10 గంటల వరకే సమయం ఉంది. సరిగ్గా 10 గంటల లోపు మీ ఇద్దరూ నా దగ్గరకు వచ్చి మీ నిర్ణయం చెప్పాలి. 1 నిమిషం లేట్ అయినా, నేను చెప్పిన టైంకి మీ నిర్ణయం చెప్పకపోయినా నేను నా నిర్ణయం తీసుకుంటాను. వింటున్నారు కదా, షార్ప్ 10 o'clock, అదే మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. గుడ్ నైట్ అంటూ వాయిస్ మెసేజ్ ఉంటుంది. ప్రేరణ విశ్వనాథ్ గురించి ఐశ్వర్య ఇందిరకు చెప్తూ ఉంటుంది. సిద్ధార్థ్ కుమార్తో, ఇప్పటి వరకు ఏం తేలలేదు కుమార్ అంటాడు. కుమార్, ఆయన చెప్పిన టైంకి 5 నిమిషాల ముందే నువ్వు విశ్వనాథ్ గారి దగ్గర ఉండాలి అంటాడు. ప్రేరణ, విశ్వనాథ్ గారు చెప్పిన టైంకి నేను ఆయన ముందుండి సీట్ సంపాదిస్తాను అంటుంది. సిద్ధార్థ్, ఎట్టి పరిస్థితుల్లో విశ్వనాథ్ గారి దగ్గర నేనే కోచింగ్ తీసుకుంటాను, ఈ అవకాశం మాత్రం నేను వదులుకోను అంటాడు. ప్రేరణ కూడా, ఎవరు ఏం చేసినా, ఇన్ని అడ్డంకులు వచ్చినా నేనే ఆ సీట్ సొంతం చేసుకుంటాను అంటుంది. గణేష్, మీ ఇద్దరూ తలకిందులుగా తపస్సు చేసినా రేపు ఆ విశ్వనాథ్ దగ్గరకు వెళ్ళలేరు, వెళ్ళనివ్వను, మీ ఇద్దరి భవిష్యత్తులు నేనే డిసైడ్ చేయబోతున్నాను అని అనుకుంటూ ఉంటాడు. ఇక ప్రేరణ విశ్వనాథ్ దగ్గరకు బయలుదేరుతూ సీట్ తనకే రావాలని ఆశీర్వదించమని ఇందిరను అడుగుతుంది. ఐశ్వర్య, నీకే తప్పకుండా వస్తుందక్క అంటుంది. ఇందిర, ఇన్ని కష్టాల్లో కూడా మనం ఇలా ఉన్నాము అంటే ఆ దేవుడు మన వైపే ఉన్నాడని నా నమ్మకం. ఆ అబ్బాయి మనసు మారి నిన్ను అర్థం చేసుకుని పెద్ద మనసుతో ఆ అవకాశం నీకే ఇచ్చేలా ఆ దేవుడు చూసుకుంటాడు అంటుంది. ప్రేరణ, ఎవరూ ఏ అవకాశం ఇవ్వక్కర్లేదమ్మా, అతనంత కష్టపడి ఈ ఎగ్జామ్ రాశాడు, నేను అంతే కష్టపడి ఎలిజిబుల్ అయ్యాను, ఆ సీటు నాకే వస్తుంది అని అంటుంది. ఐశ్వర్య, ఒకవేళ అతను వదులుకోకపోతే అని అడుగుతుంది. ప్రేరణ, నేను వదులుకోను అంటుంది. విశ్వనాథ్ గారు చెప్పిన టైంకి అతను 2 నిమిషాలైనా లేట్గా వస్తాడు, కానీ నేను 5 నిమిషాల ముందే అక్కడ ఉంటాను, ఆ ఇంప్రెషన్తో సీట్ సంపాదిస్తాను అంటుంది. ఐశ్వర్య, ఆల్ ద బెస్ట్ అక్క అంటుంది. ప్రేరణ, థ్యాంక్స్ ఐషు అంటూ ఇందిరకు ఐశ్వర్యకు బాయ్ చెప్పి బయలుదేరుతుంది ప్రేరణ. ఇక సిద్ధార్థ్ కూడా రెడీ అయ్యి కుమార్తో, మనం విశ్వనాథ్ గారు చెప్పిన టైంకి 10 నిమిషాల ముందే అక్కడ ఉండాలిరా అంటాడు. కుమార్, ఇంకా గంట టైం ఉందిరా, టైంకి వెళ్ళిపోతాం, సీట్ సొంతం చేసుకుంటాం అంటూ సిద్ధార్థతో బయలుదేరుతూ ఉంటాడు. ఇక గణేష్ టైం చూసుకుంటూ ట్రాఫిక్ కంట్రోల్ చేస్తూ ఉంటాడు. విజయానంద్ చెస్ ఆడుతూ విశ్వాస్తో, విశ్వాసం గెలుపుకి దగ్గరగా ఉన్నాన్రా అంటాడు. విశ్వాస్, అయ్యో ఎందుకుండరు సార్, మీతో పాటే గెలుపు కూడా పుట్టింది కదా అంటాడు. విజయానంద్ కరెక్ట్ అన్నట్టు విశ్వాస్ వైపు గర్వంగా చూస్తూ ఉంటాడు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.